నీ కొందనాలు ప్రభా, గతించిన సంవత్సరం అంతానైనా నీ అమలు మీరు రెక్కల కింద కాపాడినైనా ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం మేమందరం సంఘంగా కూడి నేను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా వాక్య పఠనం ద్వారా మీరు మహిమ పొందాలని ఆశిస్తున్నాం ప్రభా. కొద్దిసేపు నీ మాటలు ధ్యానిస్తుండగా విత్తబడుతున్న వాక్యం వాళ్ళ హృదయంలో ఫలింపు చేసి చెబుతున్న మాకు మీ ఆత్మ సహాయాన్ని అందించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ముందుగా మన కన్న తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిస్తూ నా తోటి దేవుని సేవకులైన ముగ్గురికి కూడి వచ్చిన మీకు మన ప్రభువుని రక్షకుడైన క్రీస్తు పేరట వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు మనల్ని ప్రేమించి మరో సంవత్సరం ఇచ్చాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు ఎలాగున్నాయి, మన బ్రతుకులు ఎలాగున్నాయి, నిజంగా దేవుడికి నచ్చే విధంగా ఉన్నాయా? మన 31 చెప్పాను కదా, ఎవరన్నా చెక్ చేసుకున్నారా? ప్రోగ్రెస్ రిపోర్టు ఎవరైనా చెక్ చేసుకున్నారా? స్కూల్కి వెళ్తారు కదండి పిల్లలు, అమ్మ మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారా? యాన్యువర్లీ, హాఫర్లీ, క్వార్టర్లీ ఇస్తారు కదా. ఎందుకు ఇస్తారా? ఈ తల్లిదండ్రులకి అంతే కదా. మీరు ఎలా చదువుతున్నారో, మీ సబ్జెక్టులో మీ మార్కులు ఎలాగున్నాయో ఇస్తారు. మరి మనము దేవుని పిల్లలు అయినప్పుడు మన ప్రోగ్రెస్ కార్డు ఏది? పాస్ మార్కులు అన్నీ వచ్చి ఉంటాయా? కనీసం కటాకష్టిగా అలాగ 35 వస్తే దాటేస్తారు. వాళ్ళు 35 మార్కులు వస్తారు, పాస్ అయిపోయినట్టు. మనకు 100కి 100 రావాలి. కనీసం చెక్ చేసుకున్నారా అని అడుగుతున్నాను నేను. అమ్మా, కనీసం ఏమైనా చెక్ చేసుకున్నారా? లేదు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసాం, గుడ్ బై చెప్పేసాం, అంతే. యథా రాజా తదాపద, అంతే అయిపోయింది. జీవితం అన్నది దేవుడిచ్చిన ఒక నూతన సంవత్సరం అన్నది. పాత సంవత్సరంలో మన జీవితం ఎలాగుందో, మన బ్రతుకు ఎలాగుందో ఒక్కసారి ఆలోచించుకుని నూతన సంవత్సరాలకి పాత జీవితం ఏ జీవితం అయితే దేవుడికి దూరం చేసిందో ఆ జీవితాన్ని విడిచిపెట్టి ఒక కొత్త జీవితంలో దేవునికి దగ్గర అవ్వాలి. దేనికి దగ్గర అవ్వాలి? దేవుడికి దగ్గర అవ్వాలి. 2024లో ప్రమాణం చేస్తాం, 2025 వెళ్ళిపోయింది. 2025లో ప్రమాణం చేస్తున్నాం, 2026 వచ్చేసింది. కానీ మన జీవితాలు ఎలాగున్నాయో కూడా మనం ఆలోచించుకుంటాం కదా. నిజంగా ఈరోజు ఒక చక్కని అంశం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలరా. గాయపడిన మనిషి పాపంలో మానవుడు. గాయపడిన మనిషి పాపంలో మానవుడు. 2000 సంవత్సరాల క్రితం నుంచి మనిషి అలాగ ఉన్నాడు. మనుషులు ఏ మార్పు కూడా రావట్లేదు. వింటున్నాం ఏది కూడా విడిచిపెట్టట్లేదు. గాయపడిన మనిషి పాపంలో మానవుడు. ఒక గాయపడిన మనిషికి ఎవరు కావాలి? ఒక వైద్యుడు కావాలి. శరీరం రీతిగా గాయపడితే ఒక వైద్యుడు కావాలి. పాపానికి కూడా ఒక వైద్యుడు కావాలి. గాయపడిన మనిషిని బాగు చేసేది ఒక వైద్యుడైతే మనకున్న పాపాన్ని బాగు చేసేది యేసుక్రీస్తు వారు. అంటే ఇద్దరు రోగులే, ఒకటి శరీరానికి వచ్చింది, ఒకటి ఒక ఆత్మకు వచ్చింది. ఇప్పుడు ఏ రోగాన్ని తగ్గించుకోవాలి మనం? అదే కదా, ఆత్మకున్న రోగం తగ్గించుకోవాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆత్మకున్న రోగాన్ని పక్కన పెట్టి శరీర రోగాలు తగ్గిస్తున్నారు. రోగం తగ్గినా మరణం అన్నది గ్యారంటీ, అంతే కదండి. రోగం తగ్గినా మరణం అన్నది ఏదో ఒక రోజు మనల్ని తీసుకుపోద్ది. కానీ దేవుడు చెప్తున్న మాటలో ఒక్కసారి దేనికన్నా చెప్తున్నాడు దేవుడు చెప్తున్న మాటలో? ఒక్కసారి యాకోబు పత్రిక, మళ్ళీ వచ్చేద్దాం, పాఠం కాదు మనది, ఒకసారి వచనం చూసేసుకుని నూతన సంవత్సరం కాబట్టి 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో దేన్ని అంగీకరించాలి? దేన్ని అంగీకరించమన్నాడు యాకోబు భక్తుడు? అందుచేత అంటే ఎందుచేత? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం.
అసలే మనిషే కల్మషుడు, మనిషే పాపి. ఆ పాపకున్న ఇంకో రోగం ఏంటంటే విర్రవీగిపోతుందంట దుష్టత్వం. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం. చూడండి, ఈరోజు కొంతమందిని ఆపలేం. బయటకు వెళ్తే నా అంతటోడు లేడు అంటారు కదా. నా అంతటోడు లేదు, మొత్తం నాదే, మొత్తం సర్వం నాదే అని చాలామంది. దుష్టత్వం ఏంటంటే విర్రవీగుతుంది. ఆ దుష్టత్వం అంట మాని 2025లో అలాగే ఉంది కదా. 2020లో మానేయి. ఆ కల్మషం ఉంటే తొలగించేసుకో. ఆ దుష్టత్వాన్ని మానంట లోపల నాటబడి. అంటే ఏది నాటబడాలి? ఇప్పుడు విత్తనాలు పైపైన జమ్ముతామా, భూమిలో వేస్తామా? భూమిలో వేస్తున్నాయి కదా మొలకలు వచ్చి. పైన జిమ్మనికి ఏమవుతుంది? కోళ్ళు తినవచ్చు, పక్షులు తినవచ్చు, ఉపయోగం లేదు. కానీ ఈరోజు ఎలా జల్లుతున్నారంటే విత్తనాల్లో పైపైన జల్లుతున్నారు. అంతే కదండి. పైపైన జల్లుతులు ఏం చేస్తున్నాయి? మొలవట్లే. మొలుస్తున్నాయి విత్తనాలు, మొలకట్లే. గోధుమ గింజ అంటే భూమిలో పడి చావకుంటే మొలక వస్తుందా? చస్తేనే మొక్క వస్తుంది. అది నేను చావున నా గింజ ఎలాగుందనుకో ఏమంటారు? గుడ్డుమూత గింజ అంటారు దాన్ని. అంతే కదా. ఒక వైఫ్కి హస్బెండ్కి పిల్లలు లేకపోతే ఏమని పిలుస్తారు? స్త్రీని అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఒక గింజ కూడా చావకుండా అలాగే ఉందనుకో ఏంటి దాని పరిస్థితి? దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఈరోజు మన వల్ల కూడా ఎటువంటి ఉపయోగం దేవుడికి లేదు. ఉందంటారా? ఏం ఉపయోగం ఉంది దేవుడికి మన వల్ల? ఏం ఉపయోగం ఉందని 2026లో తీసుకొచ్చాడు చెప్పండి మనల్ని. ఒక గింజ చావకుంటే భూమిలో పడిన తర్వాత చస్తేనే కదా విస్తారంగా ఫలించేది. ఒక క్రైస్తవుడు చచ్చి బ్రతికినట్టే కదా. క్రైస్తవుడు బాప్తీసం తీసుకున్నాడు చచ్చిపోతున్నట్టే కదా. మరి తిరిగి లేచా నువ్వు బ్రతుక కదా. నీ వల్ల ఏం ఉపయోగం ఉంది దేవుడికి? ఒక విత్తనం పడి చావలేదనుకో ఏదైనా వస్తుందా? అంటే అరబత్త విత్తనాలకి ఎన్ని బత్తాలు వస్తామని గొడ్లు. ఎగ్జాంపుల్గా చూడండి. అంటే ఒక విత్తనం చచ్చిన తర్వాత అది ఎన్ని ఇస్తుంది? ఒక క్రైస్తవుడు నిజంగా దేవుణ్ణి అనుసరించి దేవుని వాక్యాన్ని కట్టుబడి దేవుని వాక్య ప్రకారం బ్రతికితే ఈ క్రైస్తవం ఎప్పుడో మారిపోయింది. ప్రభు ఇంత ఆలస్యం చేయడు. ఇంత ఆలస్యం ఎప్పుడో వచ్చేది ఆయన. కాకపోతే ఏమన్నాడు? విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు ఏం చేయాలంట? శక్తి కలది. అంటే వాక్యానికి ఏముంది? శక్తి ఉంది, బలం ఉంది, సజీవమైంది, శక్తి కలది, బలము కలది. ఎక్కడికి వెళ్తుంది అనుకున్నారు? వాక్యం. నిజంగా వాక్యం చేస్తే మనం ఉన్న ప్రతి అవయంలోకి వాక్యం వెళ్ళిపోద్ది. మూలుగులతో సహా వెళ్ళిపోద్ది వాక్యం. వాక్యానికి ఉన్న పవర్ అది, వాక్యానికి ఉన్న శక్తి అది. కానీ ఈరోజు అర్థం కాలే, సమాజానికి అర్థం కాలే. ఆ విత్తనాలు ఎలాగైతే పైపైలు చదువుతున్నారు మనం కూడా పైపై వచ్చిన చదువుతాం. అంతే కదండి. వాగ్దానాలుగా చదువుకున్నది బైబిల్ చదువుతామేంటి? వాగ్దానాలు చదువుకుంటాం. మనకు అంతగానో సులువుగా రావంటే కీర్తనల గ్రంథం చదువుకుంటాం. అంతే కదా. కీర్తనలు అన్నీ సులువే. దావీదు ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కదా. దావీదుకు ఉన్న ప్రతి ఆశీర్వాదం మందే. కానీ దావీదులా బ్రతకం మనం, అది తేడా. దావీదులాగా శత్రువులపైన యుద్ధం చెయ్యం మనం. అంతే కదండి. దావీదులాగా రోజుకి 7 సార్లు ప్రార్థన చెయ్యం. దావీదులాగా శత్రువు పైన విజయం సాధించి రాము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడిపోయి ఆ గొలియాతును చూసి వెళ్ళిపోతుంటే చెప్పుకుంటారు కదా, మేము పెద్ద రాజులు యాజకులను చెప్పుకునే వాళ్ళు ఎవరో కూడా జడిసిపోతున్నారంట. రాజే జడిసిపోతున్నా ఇంకేం చేస్తాడు చెప్పండి? ప్రజలు నడిపించి సౌలే జడిసిపోయి ఇంట్లో దుప్పటి మూసుకొని పడుకుంటే ప్రజల పరిస్థితి ఏంటి? అంతే కదండి. ప్రజల పరిస్థితి ఏంటి? తెగించి ముందుకెళ్ళాడు దావీదు. శత్రువునికి ఎదురెళ్ళాడు దావీదు. శత్రువు ఎదురుగా నిలబడ్డాడు. అవహేళనం చేశాడు, అపహాస్యం చేశాడు శత్రువు. ఈరోజు ఎదురెళ్ళగలమా శత్రువుకి? అపవాదికి ఎదురెళ్ళగలమా? ఎందుకంటే ఎందుకు ఎదురెళ్ళను? మనలో వాక్యం లేదు కాబట్టి. దావీదంటే తెల్లవారకు ముందే తీసేసి చూడండి బైబిల్. ఎప్పుడు చదువుదామా? నిజంగా అపవాది చాలా మాయ చేశాడు వాక్యం చదవకుండా. పొద్దున్న వచ్చేదా కదా వాగ్దానం మీకు మీ ఐగర్లీ. అంతే కదా. ఒక యాడ్ ఉంటుంది కదా, మాకు పశువులు అంటే ప్రాణం ఉందా? పొద్దుగాలు లేస్తాం, పాలు పితుకుతాము, పేడకాళ్ళు ఎత్తుతాము,
అలాగే ఈరోజు ఎలాగ ఇప్పుడు మా అయ్యగారు అంటే మాకు ప్రాణం. పొద్దున్నే మా అయ్యగారు ఒక డైలీ వాగ్దానం పెట్టేస్తాడు. అదంటే మాకు ఏమైపోద్ది? ఆనందం వచ్చేద్ది, ఆశీర్వాదం వచ్చేద్ది. ఇంకా 66 పుస్తకాలు వద్దు. అందుకే ఈరోజు సమాజం ఎలా అయిపోయిందంటే పైపైనే. అందుకే గాయపడిన మనిషి అలాగే ఉన్నాడు, పాపంలో మానవుడు కూడా అలాగే ఉన్నాడు. గాయపడిన మనిషి అలాగే ఉన్నాడు, పాపంలో మానవుడు ఉన్నాడు. ఈ గాయపడిన మనిషికి వైద్యుడు ఎంత అవసరమో పాపంలో ఉన్న మానవుడికి రక్షణ కూడా అంత అవసరం. అంతే కదండి. ఇప్పుడు వద్దారండి రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనము. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యి జాలకపోయినో దానిని దేవుడు చేసిను. అర్థమవుతుందండి. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. అంటే ఏది విడిపించింది అంటున్నారు పౌలు గారు? ఏది విడిపించింది? పాపం నుంచి ఏది విడిపించింది పౌలు గారిని? కాదమ్మా, చూడండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆత్మ యొక్క నియమం అంట పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసిన. అంటే ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయింది? ఒక మనిషిని పాపం నుంచి విడిపించలేకపోయింది ధర్మశాస్త్రం. అది ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందా? ఒక మనిషిని ధర్మశాస్త్రం ఏం చేసిందంటే పాపము నుంచి విడిపించలేకపోయింది. అదే చెప్తున్నారు పౌలు గారు. చూడండి, క్రీస్తు యేసునందంట జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఏ నియమము? ఈరోజు మనకు గైడెన్స్ ఇస్తారు పరిశుద్ధాత్ముడు. ఆత్మ యొక్క నియమం నుండి అంట పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించిన. అంటే ఏది విడిపించిందని చెప్తున్నారు ఆయన? పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు వారు ఆ పాప మరణం నుంచి నన్ను విడిపించాడు. కానీ దాని ధర్మశాస్త్రం అంటే చేయలేకపోయింది. ధర్మశాస్త్రానికి ఉన్నది ఏంటంటే పాపాన్ని చూపిస్తుంది తప్ప పాపాన్ని నుంచి విముక్తి చేయలేదు ధర్మశాస్త్రం. పాపాన్ని ఎత్తి చూపిస్తుంది ధర్మశాస్త్రం. ఉదాహరణకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే మనకి సిగ్నల్స్ ఉంటాయి కదా. రోడ్డు మీద వెళ్ళినప్పుడు మనకి ఏముంటాయి? సిగ్నల్స్ ఉంటాయి. రెడ్, ఎల్లో, గ్రీన్. ఇప్పుడు అది ఏం చేద్దే? రెడ్ అంటే ఆగని చెప్పిద్ది అంతే. నిన్ను కంట్రోల్ చేయలేదు అది. అర్థమవుతుందా? రెడ్ సిగ్నల్ ఉంటుంది. అది వెలిగినప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆగిపోవాలి. కానీ నియమం ఎక్కడుంది? నీకు ఓన్లీ ఆగమని చూపిస్తా తప్ప నిన్ను ఆపలేదు. అది ఆపిద్దా? ఆలోచించండి. ఇప్పుడు రోడ్డు మీద సిగ్నల్స్ ఉంటాయి. సిగ్నల్స్ ఉన్నప్పుడు రెడ్ పడద్ది. రెడ్ పడినప్పుడు ఏంటి? నువ్వు ఆగుపో అని చెప్తుంది అంతే. కానీ నిన్ను ఆపలేదు అది. ఏంటంటే ధర్మశాస్త్రం ఉందంటే నువ్వు పాపం అని చూపిస్తుంది తప్ప పాపం నుంచి నువ్వు విడిపించలేదు. ధర్మశాస్త్రం ఏం చూపిస్తుంది? నువ్వు పాపివి. మరి పాపం నుంచి విడిపించేవాడు మనకు కావాలి. ఇప్పుడు ఆ రెడ్ లైట్ ఎలాగా నువ్వు ఆగిపోతావా? చాలామంది సిగ్నల్ జంపింగ్ చేసి వెళ్తారు. అంతే కదా. అంటే ఆగే కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుంది? ఓన్లీ చూపిస్తుంది అంతే. రెడ్ నువ్వు ఆగాలి. ధర్మశాస్త్రం అంతే, నువ్వు పాపివి అని చెప్తుంది. కానీ పాపం నుంచి విడిపించే రక్షకుడు కావాలి, ఆ వైద్యుడు కావాలి. అంటే ఇప్పుడు కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? రెడ్ పడగానే కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? బైక్ కంట్రోల్ నీ చేతిలోనే కదా. ఇప్పుడు నిజంగా క్రీస్తు నియమము, ఆత్మ నియమం అంటే ఏం చేస్తే నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు యథార్థంగా నమ్మి బాప్తిసం తీసుకుంటావో పరిశుద్ధాత్ముడు నీలో వచ్చి నేనేం చేస్తాడో కంట్రోల్ చేస్తాడు. కంట్రోల్ అంటే ఆయన తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లేకుండా, యేసుక్రీస్తు వారు లేకుండా ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. అందుకే ధర్మశాస్త్రం దాన్ని ఏం చేయలేకపోయింది. ధర్మశాస్త్రం కొన్ని విధులు ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి. ఆ కట్టడల నుంచి బయటకు రావాలంటే చాలా కష్టం. అందుకే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపాన్ని చూపిస్తుంది తప్ప పాపాన్ని నుంచి విమోచించట్లేదు. అందుకే ఎబ్రీ గ్రంథకర్త ప్రతి సంవత్సరం అంటే ఆ పాపాలు ఏం చేస్తున్నాయి? జ్ఞాపకం వస్తున్నాయి. అంటే పాపాన్ని శాశ్వతంగా తీలేది పోయింది ధర్మశాస్త్రం. అందుకే ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం అంట పాప మరణముల నియమం నుండి.
పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రం అన్నాడు చూడండి. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిండో దానిని దేవుడు చేశాడు. ఎలా చేశాడు? తండ్రి అనే దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకమునకు పంపిన తర్వాత ఏం చేశాడు? సర్వమానవాళ్ళందరికీ ఏమొచ్చేసింది? రక్షణ వచ్చేసింది. అవును కదా? ఒకప్పుడు ధర్మశాస్త్రం ఎవరిదే? ఓన్లీ ఇశ్రాయేలు ప్రజలదే. ఆ 12 గోత్రాలకు సంబంధించిందే. ఆ ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళే దేవుని పిల్లలు. బయట ఉన్న వాళ్ళందరూ ఎవరు? అన్యులు లెక్కలకి. ఆ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఓన్లీ ఇశ్రాయేలు ప్రజలకి, 12 గోత్రాల వారికి, అబ్రహాము గారి సంతానం, యాకోబు గారి సంతానం, ఇస్సాకు గారి సంతానం వరకే ఇవ్వబడింది అది. అంటే ప్రజలు దేవుడికి దూరం అయ్యారా, దగ్గర అయ్యారా? ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఏం చేశారు? సర్వమానవాళ్ళని ఎక్కడ చేసేసాడు? దేవుడి దగ్గర చేసేసాడు. ఒకసారి ఎఫెసీ పత్రిక చూసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 2వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారైండి క్రీస్తుకు దురస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ కాలమందు అంటే ఇశ్రాయేలుతో ఎవరో సహపౌరులు కాక. ఈరోజు ఇండియాలో కులాలు ఉంటాయి కదండి, ఉన్నాయో లేవు కులాలు? వాళ్ళతో మన సమానమా? చెప్పండి, సమానమా? సమానం ఉండదు. నువ్వు 1000 కోట్ల ఆస్తి సంపాదించు, 1,00,000 కోట్ల ఆస్తి సంపాదించు, నిన్ను ఆ కులంగానే చూస్తారు వాళ్ళు. అంతే కదండి? చాలా వ్యత్యాసం ఉంటుంది. నువ్వు ఎంత ఆస్తో, ఇక్కడ డబ్బు కాదు ప్రాముఖ్యం. ఏం ప్రాముఖ్యం? కులం ప్రాముఖ్యం, మతం ప్రాముఖ్యం. ఇక్కడ ఏమన్నాడు? ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక. అంటే ఇశ్రాయేలు దేవులు లేరు, సమానంగా లేరు. ఎందుకంటే ఇశ్రాయేలుకి ఉన్నది ఏంటంటే ధర్మశాస్త్రం ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే చాలామంది యూదులు యేసుక్రీస్తుని నమ్మరు, ధర్మశాస్త్రంలో ఆధారం చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు మోషేతో మాట్లాడు, మాకు ధర్మశాస్త్రం ఉంది, మా ధర్మశాస్త్రమే గొప్పదంటారు కొంతమంది యూదులు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారై అంటున్నాడు చూడండి. నిరీక్షణ లేని వారై లోకమందు దేవుడు లేని వారై ఉండి. లోకంలో ఏం లేదు మనకు ఒకప్పుడు. ఎవరు లేరు మనకు ఒకప్పుడు? దేవుడు. నిజంగా దేవుడు ఉన్నాడు మనకి. క్రైస్తవ మిషనరీలు రాకపోతే మనకు దేవుడు ఎవరు అర్థమవుతుందా? మనకు ఎవరైనా చెప్పారా? వాళ్ళు త్యాగం చేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి మనకు దేవుడు ఎవరో గుర్తొచ్చాడు. మన దేవుడు ఎవరో చెప్పారు వాళ్ళు. అంతకుముందు లోకమందు దేవుడు లేడంటే మనకి. చూసారా? అంటే అందుకే మన వాళ్ళకి అర్థం కాక ఏం చేశారు? మేము చెప్పక్కర్లేదు, ఇంకా ఎవరి మడతాలనే మొదలెట్టేసారు ఆరాధిస్తాం. అంటే సృష్టికర్తకు బదులుగా ఎవరిని పూజిస్తాం మొదలెట్టారు? సృష్టిని పూజిస్తున్నారు. రామపత్రిలో అదే మాట చెప్తారు పలువురు. సృష్టికర్తకు బదులుగా ఏం చేస్తున్నారంట? సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తను పక్కన పెట్టేసంటే అర్థం కాలేదు, దేవుడు ఎవరో చెప్పలేదు కాబట్టి ఎలాగొన్నారో. ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులునంట, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారే ఈ లోకమందు దేవుడు లేని వారండి క్రీస్తుకు దురస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకుని. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని. ఒకప్పుడు మనం దేవుడికి ఎలాగున్నాం? దూరంగా ఉన్నాం. తర్వాత ఏమన్నా? అయినను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఎలా వచ్చామని దేవుడి దగ్గరికి? యూదులు రానిస్తారు అనుకుంటున్నారా? రానోరు. యూదులు రానోరు. యూదులు క్రీస్తుని అంగీకరించరు. ఇప్పుడు ఇద్దరిని ఏకం చేయాలి. దేవుడికి దూరంగా ఉన్న ప్రజల్ని, దేవుడికి దగ్గరగా ఉన్న ప్రజల్ని ఒక తాటి మీదకి తీసుకురావాలి. నన్ను ఒకే తాటి మీదకి తీసుకురావాలి. దాని మీదకి తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రారంభించింది ఏంటి? తన శిలువ రక్తం చేత ఆయన మరణించి తిరిగి లేపిన తర్వాత ఒక సంఘాన్ని ప్రారంభించాడు. ఆ సంఘంలోకి వచ్చిన తర్వాత మతాలు ఉండవు, కులాలు ఉండవు. అందరూ ఏ భావంతో ఉండాలి? సహోదర భావంతోనే ఉండాలి. అంటే అక్కడ అందరూ సమానమే. ధనవంతుడు ఉండదు, పేదవాడు ఉండదు, మధ్యతరగతులు ఉండదు. ఇవన్నీ భౌతికంగా ఉంటాయి. నేను మధ్యతరగతి వాడినండి, నేను మిడిల్ క్లాస్ అండి, లేదా నేను పేదవాడిని అండి, నేను దరిద్రుని అండి, నేను రిచ్ పీపుల్ అని ఎక్కడ ఉంటాయి? బయట. సంఘంలోకి వచ్చిన తర్వాత ఇవి ఉండవు. పూర్వం ఏం జరిగేది? యూదులకు మాత్రమే ధర్మశాస్త్రం, ఇశ్రాయేలు ప్రజలకే ధర్మశాస్త్రం. మరి వీళ్ళందరినీ ఒకే తాటి మీదకి తీసుకురావాలి.
ధర్మశాస్త్రమే పాపాన్ని చూపిస్తుంది కానీ పాపా నుంచి విమోచించట్లేదు, రక్షించట్లేదు. అందుకే ఏం చేస్తారు, సంవత్సరం యెరూషలేము దేవాలయం గడికి వెళ్ళి బలులు ఇస్తున్నారు. ఒకటి యాజకుడు బలర్పించాలి, విశ్వాసం బలర్పించాలి. ఇప్పుడు అందరినీ ఏకం చేయాలంటే ఏం చెప్తున్నాడు చూడండి. అయినను మునుపు దురాస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును, చూడండి, మీకును మాకును ఉండిన ద్వేషమును, అంటే దేని ద్వారా ద్వేషం వచ్చేసింది? యూదులకి ఇతర సంఘాల పైన, ఇతర ప్రజల మీద దేని ద్వారా ద్వేషం వచ్చింది? ధర్మశాస్త్రం మాది, దేవుడు మావోడే అంటారు చూసారా. ఇక్కడికి వస్తేనే ప్రార్థన అంటాడు అనవచ్చు, ఆ జాతికి ఆ కేటగిరీ అని అంటే ఇక్కడికి వస్తేనే మా ప్రార్థన అంటాడు, ఇక్కడే మేము ప్రార్థన చేయాలి. అందుకే ప్రతి ఓడు యెహోవా ఆశీర్వదింపబడిన వాడా, ఏదో ఆదికారంలో రెఫరెన్స్ ఉందా, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. అది ఎవరితో చెప్తున్నాడు? ఎలియాజరుతో చెప్తున్నాడు, మనతో చెప్పలే. మనతో చెప్పాడు ఆ మాట. రెబెకా గారు అన్నగారు ఏం చేస్తున్నాడు? యెహోవా ఆశీర్వదింపని వాడేవాళ్ళు లోపలికి రమ్మ. ఎక్కడికి రమ్మన్నాడు? రెబెకా గారు అన్నయ్య ఇంట్లోకి రమ్మన్నాడు, ఆయన గుళ్ళోకి రమ్మన్నాడా? గుళ్ళోకి రమ్మన్నాడు ఆదికాండంలోను. నువ్వు దేవుని వాళ్ళు ఆశీర్వదింపబడి కదా ఆ ఇంట్లోకి రమ్మని ఆహ్వానించాడు, అంతే కదండి. మరి అది నువ్వు చర్చికి వెళ్ళి అప్లై చేస్తుందాన్ని. అప్పుడు అబ్రహాం గారికి ఉన్న ఆశీర్వాదం ఏంటి? ధనం, అంతే కదా. పశువులు, బహుధనవంతుడు ఉన్నాడు. మనకున్న ఆశీర్వాదం ఏంటి? దుష్టత్వం నుండి మనం వెళ్ళాలి. కానీ మన దుష్టత్వం మరి సంవత్సరం విర్రవీగిపోతుంది. మరి ఎవడో తగ్గేది లేదంటున్నాడు. కానీ తగ్గేవాడు ఉన్నాడు? ఎవడన్నా తగ్గేవాడు ఉన్నాడా? సంవత్సరం దుష్టత్వం విరగవీగిపోతుంది మనకి. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? దుష్టత్వం నుండి మళ్ళించటానికి. దుష్టత్వాన్ని పాపం నుండి మళ్ళించాలి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, మీకును మాకును 14 వచ్చిన అయినా మన సమాధానమై ఉండి. ఎవరు సమాధానం? యేసుక్రీస్తు వారు సమాధానమై ఉండంట. చూడండి, సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన, చూడండి, విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయం ఏం చేశాడంట? ఏకం చేసేసాడండి. ఎలాగా? తన శరీరాన్ని ఇచ్చేసాడు, తన దేహాన్ని ఇచ్చాడు. ఆయన ఎలా ఇచ్చాడంటే చూడండి, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును. అంటే ఒక ఆజ్ఞ ఉంది వాళ్ళకి. ఆజ్ఞను మీరు ఏం చేస్తాం? పాపం. పాపానికి చేస్తాం మరణం. ఆ మరణం నుంచి విడిపించాలంటే ఏది విడిపించింది పౌలు గారిని? ధర్మశాస్త్రం విడిపించలేదు. ధర్మశాస్త్రం విడిపించలేదు ఆయన్ని. ఎవరు విడిపించారు? యేసుక్రీస్తు వారు. అదే చెప్తున్నారు కదండి, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అంట తన శరీరం అందు కొట్టువేయట చేత. అంటే దేని చేశాడు ఆయన? తన శరీరం అందు కొట్టువేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయం ఏం చేశాడు? ఏకం చేశాడు. ఈరోజు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, మధ్యలో ఏముంటుంది? గోడ ఉంటుందా? సమాధానం ఉందా? ఆడి ప్రార్థనకు వస్తాడు, ఈడి ప్రార్థనకు వస్తాడు. ఆ తోడుకోళ్ళ ప్రార్థనకు వస్తుంది, ఈ తోడుకోళ్ళ ప్రార్థనకు వస్తుంది. ఉంటుందా? సమాధానం ఉంటుందా? మరి ఆ సమాధానం చేశాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకి, బయట ఉన్న ప్రజలకు ఏం చేశాడు? మధ్య గోడ ఉంది. ఒక మధ్య గోడ. ఏంటా గోడ? ధర్మశాస్త్రం అనే గోడ ఉంది. ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరు వెళ్ళాలి దేవాలయంలోకి? ఓన్లీ 12 గోత్రాలకు సంబంధించిన వారు వెళ్ళాలి. ఎవడం వెళ్తాకు వీల్లేదు దాంట్లోకి. ఎవరు మడతారు వెళ్తాకు వీళ్ళతో ఒప్పుకోరాళ్ళు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారో గోత్రం అడుగుతారు, నువ్వే గోత్రం? రూబేను గోత్రమా, బెన్యామీను గోత్రమా, యోదా గోత్రమా, ఎఫ్రాయిము గోత్రమా, జెబులూను గోత్రమా, నప్తాలి గోత్రమా? 12 గోత్రాలు ఉన్నాయి. ఆ గోత్రం పేరు అడుగుతాడు. ఆ గోత్రం నువ్వు చెబితే ఓహో ఫలానా నప్తాలి. నప్తాలి అంటే యాకోబు ఎన్నో కుమారుడు? 12 మంది కుమారులు ఆయనకి. 12 మంది కుమారులు. వీడు మావోడు. ఇప్పుడు అంటాం కదా, వీడు మా కొరపోడు. అందుకే మనకి ఎలా ఏలెత్తి చూపిస్తుంది ఒకటి మనకి. అవునా కదా? ఏంటి? ఇది మావోళ్ళే. మన అంతే కదా, ఇప్పుడు కూడా అంతే. మనం మైండ్లో ఎదగలేదండి. మైండ్లో ఎదగలేదు. మనం చిన్నపిల్లల మనస్తత్వం ఉంది. అంటే మైండ్లో నిజంగా జ్ఞానంతో ఉండాలి. మన జ్ఞానంతో లేదు మనం. ఇక్కడ అదే చెప్తున్నారు, ఆ ధర్మశాస్త్రం ఎవరికైతే ఉందో ఎవరైతే వాళ్ళే వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇతరులు రానివ్వరు. మరి వీళ్ళందరూ ఎవరి పిల్లలు? దేవుని పిల్లలే కదా. ఒక పురుషుడి నుంచి, ఒక స్త్రీ నుంచి కదా యావత్ భూమి మీద సంతానం వచ్చింది.
మరి దేవుడు 12 గోత్రాలకు ఎందుకు ఇచ్చాడు ధర్మశాస్త్రం? అప్పుడున్న కొన్ని పరిస్థితుల్లో ఇతర జాతులు పాడైపోయినాయి కాబట్టి, నాశనం అయిపోయినాయి కాబట్టి ఒక మనిషిని ఎన్నుకుని ఆ మనుషుల ద్వారా ఏం చేశాడు? ఇసుక వల్ల సంతానాన్ని విస్తరింపజేశాడు ఆయన. ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళందరూ నా పిల్లలే, కానీ వీళ్ళు రానవ్వట్లేదు. ఇప్పుడు కూడా చాలా మీరు కొన్ని గుళ్ళోకి వెళ్ళగలుగుతారా? నీదే కులం అని అడుగుతారు. ఇప్పుడు కూడా కొన్ని ఆలయాల్లో మనకు ప్రవేశం ఉండదు. మన వాళ్ళు పోరాడుతున్నారు. ఎందుకు? ప్రవేశాన్ని ఇచ్చాడు ఈయన. ఎక్కడికి ప్రవేశం అనుకుంటున్నారో? పరలోక ప్రవేశాన్ని ఇస్తున్నాడు ఈయన. ఆ ప్రవేశాన్ని మానేసి మన వాళ్ళు చాలామంది బయట వాళ్ళతో పోరాడతారు. మనం చూడండి, ఎన్నో వచ్చినమ్మా? 14 వచ్చిన కదా. ఇప్పుడు క్షమించిన ఎఫెసీ పత్రిక చూడండి. అయినా మన సమాధానం అయిందంట మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి ఏం చేశాడు? ఉభయులను ఏకం చేశాడు. అంతే కదండి. ఉదాహరణకు ఒక తండ్రి ఉన్నాడు. పెద్ద కొడుకు పడతలేదు, చిన్న కొడుకు పడతలేదు, మధ్యలో కట్టేసుకున్నారు. మనకు తెలుసు కదా. తండ్రి ఏం చేస్తాడు? ఇద్దరు సమాధానపరచాలి. నా పిల్లలే కదా, మరి వాళ్ళు నా సంతతే కదా. ఏం చేయాలి? ఆ గోడను తీయాలి. గోడ అంటే ఏంటి? మధ్యలో కట్టుకున్న సిమెంట్ గోడ కాదు. ఇద్దరిలో పగ, ద్వేషం ఉందో చూసారా, దాన్ని తీయాలి. అర్థమవుతుంది? గోడ అంటే ఏంటి? ఓహో ఇలా ఇప్పుడు ఏబెల్ గారు ఇలా మధ్యలో గోడ కట్టేసి రాగోడ అనుకుంటున్నారా? కాదు. ఆ గోడ తీసిన మనసులో, హృదయంలో పగ, ద్వేషం, దుష్టత్వం ఉన్నప్పుడు నువ్వు ఎన్ని గోడలు తీసినా పడదు. అంటే ఒక భార్యాభర్తలే మాట్లాడుకోరు, కోపం వస్తే తెలుసు కదా. ఒకే గదిలో ఉంటారు, ఒకే మంచం మీద ఉంటారు, వండుకుంటారు, తింటుకుంటారు, మాట్లాడుకుంటారా గొడవ వచ్చినప్పుడు? అంటే మనసులో నా ద్వేషం పోతేనే తప్ప నువ్వు ఎన్ని గోడలు తీసిన ఉండదు. ఇప్పుడు ఆ ద్వేషాన్ని తీసేయాలి. ఎవరిలో? ఇశ్రాయేలు ప్రజలున్న ద్వేషాన్ని తీసేయాలి. అందుకే రక్షణ మొదలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది? యూదుల్లో నుండే ప్రారంభమైంది. ఇశ్రాయేలు ప్రజల రక్షణ ప్రారంభమైంది. అంటే ఆ ద్వేషాన్ని తీసి మధ్య గోడను పడగొట్టంట నూతన సృష్టికి. చూడండి, మధ్య గోడను పడగొట్టి ఏం చేశాడంటే చూడమ్మా 14 వచ్చిన వారిని, మన ఉభయుల్ని ఏకం చేశాడు. కానీ మనం ఏమైపోయాం ఈరోజు? ఆ సహవాసం అంటే ఈ సహవాసం పడదు, ఈ సహవాసం కంటే ఆ సహవాసం పడదు. మనకు కూడా ఏమున్నాయి? మందిరాల పేర్లు మారినాయి, కానీ దేవుడు ఒక్కడే. కానీ మన వేరు, మన ఉద్దేశాలు వేరు, మన కట్టడలు వేరు, మన ప్రణాళికలు వేరు, అన్నీ వేరు కదా. ఇక్కడ ఏం చేశాడు? క్రీస్తు వారు వచ్చి ఉభయుల్ని ఏకం చేశాడు. ఈరోజు సహవాసాలను ఏకం చేసే నాయకుడు ఉన్నాడా? దేవుని పిల్లలందరూ ఒకటని చెప్పే నాయకుడు ఉన్నాడా? చాలామంది భోజనానికి రండి ప్రార్థన అని అంటున్నారా? అంటే భోజనం దొరకదా? నువ్వు కేకవలసింది శరీరానికి కావలసిన ఆహారం పెట్టడానికి కాదు, ఆత్మకు సంబంధమైన ఆహారం పెట్టాలి. ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తున్నామంటే దేని కొరకు? పుట్టినరోజు చేస్తుంది దేని కొరకు? నా కుమార్తె పుట్టినరోజుదైనా నలుగురికి వాక్యం వినిపిస్తే ఎవడన్నా మారుతాడని ఆశ. మనకన్నా ఎక్కువే తింటారు. ఇప్పుడు నువ్వు పెట్టకపోయినా ఎక్కువే తింటారు కదా. నేను ఒక్కరోజు ఎప్పుడు మాది సంవత్సరం చేస్తానే విందు. మీరు డైలీ మటన్ తింటారు డైలీ ఏంటి మీరు తినంది ఏముంది చెప్పండి? మనం ఒక ఫంక్షన్ చేసిన, ఒక కార్యక్రమం చేసిన దేవునికి మెచ్చేలా చేయాలి. నేనైతే క్రిస్మస్కి పూర్తిగా వ్యతిరేకం. ఎందుకు? దేవుడికి కాదు, క్రిస్మస్కి వ్యతిరేకం. నేను దేవుణ్ణి ఆరాధించడానికి వ్యతిరేకం. ఎందుకు? ఆయన పేరు చేసే దారుణమైన వాటికి వ్యతిరేకం. నేను ఎందుకు ఒకప్పుడు కొంచెం మనసు ఎందుకు తెలియజేసుకుంటాను? కనీసం ఎవరో వచ్చి వాక్యం చెప్తాడేమో, ఓ కన్నుడన్నా మారతాడేమో అని ఆశ. అది కూడా ఎలాగైపోయింది? భోజనం కోసమే. పిల్లలు ఆ రోజు పిల్లలు తింటలేదా? ఒక 5 నిమిషాలు లేట్ అయిపోతే చాలు, ఒక 10 నిమిషాలు లేట్ అయిపోతే చాలు, ఏదో సర్వం కోల్పోయినట్టు, పాపం కోల్పోయినప్పుడు మన క్రైస్తవ సంఘాలు ఉన్న దరిద్రం ఎక్కడ ఉండదు. భోజనం కాడ నేను ఎక్కడ ఉండదండి. ఒక పిల్లల కంట్రోల్ ఉండదు, ఒక పెద్దల కంట్రోల్ ఉండదు. ఇంక యూత్ అంటారా, నేను కంట్రోల్ చేద్దాం, ఆధ్యాత్మిక నడిపిద్దాం, ఒకరికి వాళ్ళకి కంట్రోల్ ఉండదు. ఒక టైం పంచువాలిటీ ఉండదు. నిజంగా మనల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలి, కానీ వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాం. అంటే దేవుని ఉద్దేశాన్ని ఎలా పాడు చేసేస్తున్నాం? మనం ఏకంగా ఉండవలసిన మనము విడగొట్టేస్తున్నాం.
అందుకు పౌలు గారు ఏమన్నా, ధర్మశాస్త్రం దేన్నైతే చేయజాలకపోయిందో క్రీస్తు దాన్ని చేసేసాడు. చేసిన తర్వాత కూడా మనం ఎలాగున్నాం? ఇంకా మన మధ్య గోడ ఉంది పడగొడుతున్నామా? ఇంకా గోడను పెంచి పోషిస్తున్నాం మనం చైనా వాళ్ళలాగా. ప్రపంచంలో ఒక వింత అది. ప్రపంచంలో అతిపెద్ద గోడ అంటే చైనా వాళ్ళు. ఆ గోడను ఇంకా కడతానే ఉన్నారు మన వాళ్ళు. దాన్ని పడగొట్టట్లేదు, కట్టుకుంటూ వెళ్తానే ఉన్నారు. కట్టుకుంటూ వెళ్తుంటే పగ, ద్వేషం, అక్రమం, దుర్మార్గంతో కడుతున్నారు గోడలో. ప్రేమతో కట్టలేదు. నిజంగా ప్రేమ ఉందనికి ఏం చేస్తారు? బద్దలు కొట్టి పడేస్తాం. ప్రేమ అంటే ప్రేమ లేదు ఈరోజు. అందుకు ఒక మాట ఉంటాడు చూడండి, పౌలు గారు ఏమంటున్నాడు చూడండి. 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయం 20 చూడమ్మా. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు అని సార్ 14 చదువుకుందామా. ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు కూడా అంటే ఏం చేయడు? నీతిమంతుడిగా తీర్చబడడు. మరి పౌలు గారు ధర్మశాస్త్రంలో ఏంటైనా ప్రొఫెసర్ అయిన, ధర్మశాస్త్రంలో స్కాలర్ అయినా, ధర్మశాస్త్రంలో ప్రవీణుడైనా, కానీ ఏ ధర్మశాస్త్రంలో ప్రవీణత సంపాదించాడో, ఏ ధర్మశాస్త్రానికి ప్రొఫెసర్ అని పేరుందో, ఆ ధర్మశాస్త్రం ఏం చేసింది? ఆయన్ని నీతిమంతుడిగా తీర్చలేకపోయింది. అర్థమవుతుందా? అదే చెప్తున్నాను నేను. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టి కంట నీతిమంతుడిగా కనబడడు. మరి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపాన్ని చూపిస్తుంది తప్ప పాపా నుంచి విడుదల చేయట్లేదు. పౌలు గారు ధర్మశాస్త్రం చదువుతున్నారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. అందులో స్కాలరు, ప్రొఫెసరు, ప్రవీణ్యుడు మస్తం తెలుసు ఆయనకి. కానీ ఏం చేయింది ఆయనకి? నీతిమంతు అనే బిరుదు దొరకలేదు. దొరికింది ఆయనకి. అందుకని ఆత్మ అంట నియమము, ఆత్మ నియమము పాపం మరణాన్ని విడిపించింది. అంటే ధర్మశాస్త్రం దేన్నైతే చేయలేకపోయిందో దేవుడు దాన్ని చేసేసాడు. పౌలు గారు అందుకన్నా నేను నీతిమంతుని అంటున్నాడు ఆయన. ఒకప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నాడు, కానీ ఏంటి? నీతి లేదు. నీతిగా చేయలేకపోయింది. కింద ఏమంటాడు చూడండి. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టుదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రంలో ఏం కాబడుతుంది? పాపమేంటో తెలియబడుతుంది. కానీ పాపాన్ని నుంచే విడిపించే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ఆ శక్తి లేదు కాబట్టి దేవుని కుమారుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చాడు అనుకున్నాడు? యేసుక్రీస్తు లోకానికే డిసెంబర్ నెల అంతా ఎంజాయ్ చేసుకుందని వచ్చాడా? రాలేదు. ధర్మశాస్త్రం దేన్నైతే చేయలేకపోతుందో, ధర్మశాస్త్రం ఎవరినైతే నీతిమంతుడిగా తీర్చలేకపోతుందో, ఆ ధర్మశాస్త్రం ఏం చేయాలి? మధ్య గోడను పడగొట్టి మనం ఏకం చేయాలని దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకంటున్నాడు కదండి. ఏలయనగా చూడండి 21 వచనం, 20 చూడండి, 20 నుంచి కదా. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియజేయబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతంట బయలుపడుచున్నది. అంటే ధర్మశాస్త్రానికి వేరుగా ఏమొస్తుంది? దేవుని నీతి వస్తుంది. దేవుని నీతి వస్తుంది. అందుకంటే ధర్మశాస్త్రం చూడండి, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారో? మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ఏమవుతారు? పండితులు అవుతారు. మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ఏమవుతారు? జ్ఞానులు అవుతారు. కానీ మీరు నీతిమంతులు కాలేరు. మీరు నీతిమంతులు కాలేరు. అందుకని కదా ధర్మశాస్త్రానికి వేరుగంట దేవుని నీతి. ఏ నీతి? దేవుని నీతి. ఏమన్నారు యేసుక్రీస్తు వారు వచ్చి? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. వెతికారమ్మా ఎప్పుడన్నా? ఆయన నీతి, నా రాజ్యాన్ని ఎప్పుడైనా వెతికారా? చూడండి ఇంకేమంటాడు రోమపత్రిక 6:14 చక్కని మాట ఉంటుంది. 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనువారు కాదు గనక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అంటే ఇప్పుడు కృప ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అని ఎవరి ద్వారా వచ్చింది? మోషే గారి ద్వారా వచ్చింది. ఇక్కడ ఏమన్నారు చూడండి, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అంటే మరి ధర్మశాస్త్రానికి లోనైన ఏమైపోతాం? మళ్ళీ పాపం నుంచి విడిపించబడాలి, విమోచింపబడాలి. అందుకని ఏమన్నారు? మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపం అంట మీ మీద ఏం చేయదు? ప్రభుత్వం చేయదు. మనకు ప్రభుత్వం ఉంది కదండి.
స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ మన మీద ప్రభుత్వం చేస్తే, అలాగే పాపం మన మీద ఏం చేస్తుంది? ప్రభుత్వం చేస్తుంది. దేనివల్ల? ధర్మశాస్త్రం వల్ల. ధర్మశాస్త్రం వల్ల పాపం ఎటుదో తెలియబడుతుంది, కానీ ఆ పాపం నుంచి బయటకు రాలేకపోతున్నాం మనం. ఆ పాపం నుంచి విడుదల పొందలేకపోతున్నాం మనం. ఆ పాపంలో నుంచి ఎక్కడున్నామంటే బయటకు వచ్చి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. ఎందుకంటే ఒక గోడ ఉంది. ఇశ్రాయేలు ప్రజలకి ప్రపంచంలో ఒక గోడ ఉంది. ఆ గోడను ఏం చేశాడైనా? పడగొట్టేశాడు. మీరు అందుకని కదా, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపం మీద ఏం చేయదు? ప్రభుత్వం చేయదు. ఎందుకు చేయదు? యేసుక్రీస్తువుని అందరి కొరకు ఒక్కసారి బలర్పించాడు ఆయన, అంతే కదండి. మాట మాటకు అర్పించవలసిన అవసరం లేదు ఆయనకి. ఒక్కసారే వచ్చాడు, అర్పించి పని ముగించి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు పాపం మన మీద ప్రభుత్వం చేద్దా? మన మీద పాపం ప్రభుత్వం చేస్తుందా? చేస్తుంది. ఎందుకంటే చేస్తుందమ్మ మన మీద. ఎందుకు చేయదు? వాక్యాన్ని అనుసరిస్తలేదు కదా మనం. వాక్యం అనే విత్తనం మనం లోపల వేసుకోవడాలి కదా. ఎప్పుడు ప్రభుత్వం చేయదు తెలుసా? నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను అన్న సాక్ష్యం మనం ఇవ్వాలి. నువ్వు ధర్మశాస్త్రం కింద ఉన్నావు ఏంటి? నీ మీద పాపం ప్రభుత్వం చేస్తుంది. నీ మీద పాపం ప్రభుత్వం చేయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఒకటే సమాధానం చెప్పాలి ఆ పదికి. క్రీస్తు రక్తంలో నేను కడగబడ్డాను, నేను కడగబడ్డాను. ఇదిగో నేను దేవుడు నీతిమంతునిగా తీర్చాడు, నా పాపాలను అగాధ సముద్రంలో పడేశాడు. ఆ పాపాలు మరి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోవద్దు అన్నాడు. నీకు గుర్తు రావాలి క్రీస్తు. ఎలా గుర్తొస్తాడు? ఆయన శరీరం, ఆయన రక్తం. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? పాపం మీ మీద ప్రభుత్వం చేయకుండా ఉండాలంటే, మరలా దాసత్వంలోకి మీరు వెళ్ళకుండాలంటే ఏం చెప్పాలి మనం? నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను. క్రీస్తు నన్ను నీతిమంతుగా తీర్చాడు కాబట్టి నీ మీద నా మీద నీకేం లేదు? అధికారం లేదు. ఒకప్పుడు అధికారం ఉంది. మనం బాప్తిసం తీసుకోకముందు అధికారం ఉంది పాపానికి. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో నీ మీద దేనికి అధికారం లేదు? పాపానికి అధికారం లేదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. అందుకే మీరు కృపచేతనే రక్షింపబడ్డారు అంటారు. చూడండి ఎఫెసీ పత్రికలో ఏమంటాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడమ్మా, 10వ వచనం ఒకసారి చూడండి, 8వ వచనం చూడమ్మా. 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు. అంటే ఎవరి వలన కలిగింది? దేవుని వలన. ఇంతకు అదే చెప్పాడు కదా పౌలు గారు, ధర్మశాస్త్రం దేన్నైతే చేయలేకపోయిందో దేవుడు దాన్ని చేశాడు. ఇక్కడ ఏమన్నాడు? 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా, అంటే ఎవరి ద్వారా వచ్చారు మీరు లోనకి సంఘంలోకి? ఎవరి ద్వారా వచ్చారమ్మా? క్రీస్తు రక్తం ద్వారా. ఎవరి మాటలు ఉంటే విశ్వాసం కలిగిద్ది? వినుట వలన విశ్వాసం కలుగుతా. ఆ మాటలు ఎవరయ్యి? అయ్యగారుల మాటలు కాదు. అయ్యగారుల మాటలు అంతా పాతానకే. ఎవడ కాపాడి కూడా కొడతాడు మిమ్మల్ని. అది చాలామంది ఇదే చెప్తున్నారు. మా అయ్యగారు వాక్యం ఏనంటే నేను రక్షింపడిన. అయ్యగారిదా వాక్యం? నాదా వాక్యం? మరి అది చెప్పాలి. పలానా సేవకుడు పలానా రోజున దేవుని వాక్యం ప్రకటిస్తే ఆ దేవుని మాటలు నా హృదయంలోకి వచ్చి నాటబడినాయి కాబట్టి దేవుని వలన రక్షింపడని చెప్పాలి. అది మానేసాం, దేవుడు పక్కకు పోయాడు. అది అదన్నీ చూడండి 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా, ఎవరి విశ్వాసం? క్రీస్తు. మీరు విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు. అంటే నువ్వు సొంత పనులు చేసేసేవనో, నువ్వు నీతిమంతుల పనులు చేసేసేవనో, లేకపోతే నువ్వు భోజనాలు పెట్టేవనో, లేకపోతే వస్త్రాలు ఇచ్చేవనో, ఇలాంటి పనుల వల్ల ఏం రాదు? రక్షణ రాదు, నీతి రాదు. అలా వస్తే మనకు కొర్నేలు ఉన్నాడు కదా, అపొస్తలుల కార్యాలు తెలుసు కదా. కొర్నేలు 10వ అధ్యాయం 11వ అధ్యాయం కొర్నేలు ఉంటాడు. ఆ కొర్నేలు చేసిన ధర్మకార్యాలు ఎవరికి వినపడ్డాయి? దేవునికి వినపడ్డాయి. మరి దేవునికే వినపడినప్పుడు మరలా పేతురు గారిని నంపి ఎందుకు వాళ్ళకి వాక్యం చెప్పించాలి? ధర్మకార్యాలు మనం రక్షణలు ఇవ్వలేవు. ధర్మకార్యాలు మనకు నిత్య జీవనం ఇవ్వదు. ధర్మకార్యాలు మనం నీతిమంతులుగా తీర్చదు. కొర్నేలు ధర్మకార్యాలు చేస్తున్నాడు. కొర్నేలు అన్యుడు, మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మరి ధర్మకార్యాలు ఎందుకు చేస్తున్నాడు? దేవుడి సన్నిధికి ఆయన చేసిన పనులని జ్ఞాపకార్థం వెళ్ళిపోయి అతను కూడా రక్షణ కావాలా? అంటే మన ప్రార్థన అంటే ఆనందపడిపోతాం కదా. దేవుడు కొర్నేలు గారి ప్రార్థనని పేతురు గారిని పంపేశాడు ఆయన దగ్గరికి. ఎందుకు పంపాడు? ఆ ధర్మకార్యాలు కానీ ఆ నీతి కార్యాలు కానీ ఏమో నీతిమంతుడిగా చేర్చబడవు, రక్షణ ఇవ్వలేవు, నిత్య జీవాన్ని ఇవ్వలేవు. అందుకే ఏం చేశాడు? పేతురు గారిని పంపి వెళ్ళి వాక్యం చెప్పన్నాడు ఆయన. ఇక్కడ 2 విషయాలు అర్థమవుతాయి. ఈరోజు దేవుడు మాట్లాడాలని పలానా ఊరు వెళ్ళమని చెప్పి సేవకులకి ఒక క్వశ్చన్ అడగండి. మరి మాతో కూడా చెప్పాలి కదండి దేవుడు, అంతే కదండి.
ఇప్పుడు కొర్నేలు గారి ధర్మకార్యాలు ఎవరికి వినపడ్డా? దేవునికి వినపడ్డా. దేవుని దూత కొర్నేలు దగ్గరకు వచ్చి ఏం చెప్పింది? పలానా ఊర్లో పలానా ప్రాంతాన్న పలానా ఒడ్డున చేపలు పట్టే పేతురు ఉంటాడు బాబు, మీరు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కలవండి, మీకు ఈ మ్యాటర్ అంతా ఆయన చెప్తాడు అన్నారు. ఓకేనా? వీళ్ళు వచ్చారు. పేతురు గారు ప్రార్థన చేసుకుంటున్నారు. ఆకలేసేసింది మనకలాగానే, అంతే కదా. పాప ఆయన ఎప్పుడు తిన్నాడు ఏమో, పాపం ఆకలేసేసింది. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు అనుకో, సకల సతిస్వాద జంతువులన్నీ కాపాడుతున్నాయి. అయ్యే మనం తిన్న జంతువులు, కోళ్ళు, నక్కలు, పందులు, మనం ఏముదులో అప్డేట్ అయ్యామంతే. ఏదో వదలలేదు, అన్నీ తిన. తాంబేలు కానించి, నత్తలు కానించి, బెందలు కానించి, తినందంటే ఏది ఆఖరికి ఎలకలు కూడా తిన్నాం మనం, అన్న కదా. అంటే సకల సతిస్వాద జంతువులు తినేసాం మనం. ఇప్పుడు దాన్ని అరిగించుకోవాలి మనం. అరిగించుకోవాలంటే ఏం కావాలి? మనకి బ్లడ్ ఎక్కువ ఉండాలి. అలాగే కొర్నేలు గారు ఏం చేస్తున్నారు? ఆ ప్రాంతంలో ఉన్న దానికోసం ఏం చేశారు? నవ్వకండి అమ్మ, నేను సీరియస్గా చెప్తే మీరు నవ్వుతే ఎలాగొస్తుంది? నా తగ్గిపోతుంది, నేను మర్చిపోతా. కొర్నేలు గారు ఎక్కడ పేతురు గారి దగ్గరికి వెళ్ళారు. పేతురు గారు ఆలోచించుకుంటే వాళ్ళు నేనే పంపను వెళ్ళు అన్నాడు. ఇద్దరితో మాట్లాడాడు దేవుడు. కొర్నేలు గారితో మాట్లాడారు, పేతురు గారితోనే మాట్లాడారు. మరి మనకి దౌర్భాగ్యం అంటే ఒకరితోనే మాట్లాడతాడు దేవుడు. ప్రార్థన చేత ఫలానా ఊరే చూపించాడంట. ఈ ఊరందరూ మారిపోరేంటి? ఏ ఊరు చూపించాడు? ఈ ఊరే పేతురు గారికి ఫలానా ఊరు చూపించలేదు. ఫలానా మనుషులు పంపాడు ఆయన. కొన్నేళ్ళ దగ్గర నుంచి 3 మనుషులు పంపాడు ఆయన. ఫలానా ఊరు వెళ్ళమని ఊరు చూపించలేదు. చాలా మోసం చేస్తారు సేవకులు, మాయగాళ్ళు. ఒక మాదిరి కాదు, మాయగాళ్ళు చాలా మోసం చేస్తారు. పేతురు గారికి ఊరు చూపించలేదు. ఓన్లీ దర్శనంలో రకరకాల జంతువులు ఆ విధంగా ఆరాధిస్తున్నారు. వాళ్ళు సత్యం తెలీదు, నిజదేవుడు ఎవరో తెలియదు కాబట్టి ఏం చేశారు? 3 మనుషులు పంపి పలానా ఇక్కడ అది ఇలా కూడా వచ్చింది, ఇదిగో మీరు ఎదుగుతున్న మనిషిని నేనే. పేతురు గారు చెప్పాడా? వాళ్ళు నేనే పంపాను, నువ్వు వెనక తిరగకుండా వెళ్ళు అన్నాడు. ఎందుకు వెళ్ళాడు? మనకే ఊరు చూపిస్తాడు, ప్రాంతం చూపిస్తాడు. ఇండియాలో వెళ్ళాలంటే బోలు ప్రాంతాలను సేవ చేయాలంటే తెలుసా? ఎవడు వెళ్ళడో? పక్కన బీహార్ చూపించమని వెళ్ళమనండి. పక్కనే ఉంటుంది శ్రీకాకుళం దాటే ఒరిస్సా వెళ్ళమనండి. పక్కన ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వెళ్ళి ప్రార్థన చేయమనండి. అక్కడ ఈ వరాలు ఉన్న వాళ్ళందరూ వెళ్ళమనండి. చెప్పండి, వెళ్ళమనండి. ఏదో తెలుగు రాష్ట్రాలు కొంచెం ప్రభుత్వాలు మంచివి కాబట్టి, అంతే కదండి, కొంచెం చూసి చూడనట్టు వెళ్తాం. ప్రభుత్వాలు మంచివి కాబట్టి ఏం చేస్తున్నారో ఏం పట్టించుకోలేదు. అదే సమయం మీకు అన్నీ ఉన్నాయి కదా అంటే ఉత్తరప్రదేశ్ గురించి దర్శనం వస్తలేదు మనకి. ఎంత అంతకాలం ఉన్నారు తెలుసా పాపం వల్ల. ఒరిస్సాలో ఎంత పరిస్థితి ఉందో తెలుసా? బీహారు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి. మరి ఎందుకు దర్శనం రావట్లేదు వాళ్ళకి? నువ్వు నిజమైన సేవకుడు అయితే ఇదిగో నాన్న యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు అక్కడ, పవర్ఫుల్ మ్యాన్, చాలా డేంజరస్ మ్యాన్, నువ్వు అక్కడికి వెళ్ళి పరిచయం చేయాలండి. అబ్బే ఇంకేముందా? నేనుందా? వెళ్ళరు. మనం ఏంటంటే ఎక్కడ మంచి ప్రాంతం ఉంటుందో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి చాలా బాగుంటాయి, ఎవరు ఏం అడగరు కదా, చక్కగా ఆరాధించవచ్చు, చక్కగా మందిరానికి వెళ్ళిపోవచ్చు, దశంభాగాలు ఇచ్చేసి పండగ చేసేసుకోవచ్చు, అబ్బో ఎంజాయ్ చేయొచ్చు. అంటే దేవుడి కొరకు శ్రమ అనిపించాలని బాధ ఉండదు మనకి. అలా తయారు చేశారు మనల్ని. నిజంగా సేవకులు ఎలా అయిపోయారంటే, సేవ అంటే ఏంటనుకుంటున్నారు? వాక్యం చెప్పడమే అనుకుంటున్నారు. ఇతరులకి సాయం చేసే గుణం ఏ క్రైస్తవుడు కూడా నేర్పట్లేదండి. నేర్పుతున్నారా? సంఘం అంటే ఏంటి? ఇతరులకు సాయం చేయాలి. లేములో ఉన్నారా, వస్త్రాలు లేకుండా ఉన్నారా, వాళ్ళు తింటున్నారా లేదా, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, సంఘం వెళ్ళి తెలుసుకోవాలి. అదేముండదు. 1000 వేసాం మేము అందరం ఇవ్వాల్సిందే. తొక్కుపట్టు వదిలేస్తారు వాళ్ళు. ఆనాడు యూదులు కూడా అదే చేశారు. యూదులు కూడా అదే చేసేవారు. అంటే బలవంతపు వసూళ్ళు, బలవంతులంట. ఈ వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉంటారు చూసారా, అలా తయారయ్యారు కొంతమంది సేవకులు. కొంత సంఘాలు అలా తయారైనాయి. అసలు సంఘం అంటే సంఘంలోకి వచ్చిన ఆదాయం, సంఘంలోకి వచ్చిన వరలు, సంఘంలో ఎవరు అనారోగ్య పరిస్థితులు ఉన్నారో, ఎవరు ఆహారం లేకుండా ఉన్నారో, ఎవరు వసతులు లేకుండా ఉన్నారో, ఎవరు ఈ పరిస్థితి ఏంటి, వాళ్ళకి సహాయం చేయాలి. అందుకు సంఘం. సేవకుడు బ్రతకాలి, సేవకుడికి ఇవ్వాలి, తప్పు కదా అది. మరి సేవకుడు మీ మీద ఆధారపడ్డాడు, అతను బ్రతకాలి. సంఘంలో ఎవరికి లోటు ఉంది, ఎవరికి లేముంది, వాళ్ళ కుమారులు ఆదరిస్తున్నారా, వాళ్ళ ఆలోచన వాళ్ళకి చేయాలి కదా. అది దేవుడు చేసింది, అది నేర్పలేదు మనకి. అయ్యగారు వస్తారు, ప్రార్థన చేసి వెళ్ళిపోతారు, అంతే. ఆడ సావని సత్తా కప్పెడతారు, అంతే. మరి అప్పుడు కానుకోవాలి కదా. అంటే దీన్ని నేర్చుకున్నారు తప్ప ఇతరులకు సాయపడే గుణం,
అండ్ ఆదిమ సంఘం ఏం చేసింది? తమ చరాస్తులు నమ్మి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. ఏం చేశారు? 12 మంది ఉన్నారు నాయన. ఇప్పుడుకున్న భూభాగం అంతా మందే. నీ పేరు నాకు ఉందా, నా పేరు నాకు ఉందా, నా పేరు నాకు ఉందా రాసేసుకున్నారు. వాళ్ళు తమకున్న చరాస్తులు అమ్మేశారంట. అపోస్తుల దగ్గర పాదాల దగ్గర పెట్టేశారంట. ఎందుకు పెట్టేశారు? నిజంగా ఒక్క మెసేజ్కి ఏం చేసింది? పేతురు మాట్లాడితే ఇంకా జీవితంలో మాకెందుకు, మాకు నిజమైన రక్షకుడు దొరికేశాడు, మాకు నిజమైన దేవుడు వచ్చేసాడు, దీని ముందు ఈ ఆస్తులు ఏమిటి, ఈ బంగారం ఏంటి, పొలాలు మాకు వద్దు అని తెచ్చి స్వతహాగా పెట్టి అడగలేదు వాళ్ళు. నిజంగా ఒక వ్యక్తి కనుక మనసు మారితే, హృదయం మారితే, ఆనాడు అపోస్తులు ఏం చేశారు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు ప్రజలు వచ్చి. ఏసు ఎవరో చూడకుండా జక్కయ్య ఎక్కడికెక్కాడు? చెట్టు ఎక్కాడు. జక్కయ్య నీ ఆస్తి అంత ఇచ్చా అన్నాడా? దేవుడికి తెలిసి ఎవరిని అడగాలో ఎవరిని అడగకూడదో తెలుసు కదా. జక్కయ్యని అడగలేదు. ఎవరిని అడిగారు? ఒక యవనస్తుడు వచ్చాడు దేవుడి దగ్గరికి. అయ్యా నిత్య జీవనకు వారసుడు అడగాలని నేను చేయాలి? ఆజ్ఞలు పాటించి. అబ్బా ఆజ్ఞలు ఇప్పుడేంటి, ఇదిగో జానపాలుగడికి ఉన్నప్పుడు నుంచి పాటిస్తాను ఉన్నాడు అన్న నేను. అంతే కదా. ఆ జానపాలుగడు అంటే బాల్యదినం నుంచి, అంటే మరి బాల్యదశ కదా, అప్పటి నుంచి పాటించుకొస్తున్నాడు ఆజ్ఞ. ఓహో మంచిదే నాయన, 10 ఆజ్ఞలు బాగానే పాటిస్తున్నావు, మరి నీకు ఒకటి కొదువు కొంది నాయన అన్నాడు. ఏంటది? వాళ్ళ దగ్గర పేట తీసేసుకున్నాను కాడ ఏడ్చేస్తాడు. అంతే కదా. ఆ పేట లాగేసుకుని ఏం చేస్తాడు? బాధపడతాడు వాడు. అంతే కదా. ప్రార్థనకు వస్తాడు, వాక్యం అంటాడు, వాక్యం అన్నీ బాగానే ఉన్నాయి. అలాగే అతనంటే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. కానీ ఏంటి కొదువుకుంది? ఆస్తి, డబ్బు ఉంది. ఏమన్నాడు? అది అమ్మి నువ్వు నాతో పాటు ఇచ్చా అన్నాడు. ఏమన్నాడు? వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. వ్యసన పడుతూ. అందుకే ఒక మాట్లాడంట. ఏమన్నాడు? ఒంటంట దేంట్లో నుంచి వెళ్ళిపోద్దమ్మా? ఒంటి ఎంత ఉంటుంది? మరి సూది ఎంత ఉంటుంది? అంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ఒంటైనా ప్రవేశిస్తుందేమో కానీ ధనవంతుడు అంత కదా. మరి ఎందుకు ప్రాకులాడుతున్నారు? ఎందుకు దేవుడి దగ్గరకు వచ్చి మొరపెడుతున్నారు? ఎందుకు దేవుడి దగ్గరకు వచ్చి గోజాడుతున్నారు? ఒక ఒంటే సూది పెద్దల నుంచి దూరెళ్ళిపోతుందంటే అంటే అంత కష్టం ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే. అంతే కదా. అంటే దురాశ. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే దేన్ని చేయజాలకపోయిందో దేవుడు దాన్ని చేసేసాడు. అందుకని మీరు క్రియల మూలంగా కలిగింది కాదంట. కృప, దేవుని కృప. ఆ కృప వలన మీరు ఏమయ్యారు? రక్షింపబడి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సందర్భం చూసి ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాసు వార్త 11వ అధ్యాయం చూడండి. లోకాసు వార్త 11వ అధ్యాయము చూడండి, 25 నుంచి చదువుకుందాం. పైన ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశులు లేచి 11:25 క్షమించండి 10:25 చూడండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలను? ఆయన అంటే శోధించి అడిగాడంట. ఎవరో? ఒక ధర్మశాస్త్రోపదేశకుడు. ఒక ధర్మశాస్త్రం బోధించే వ్యక్తి ఏం చేశాడు? అంటే ధర్మశాస్త్రం బోధించే వ్యక్తికి ఏం చేయాలి? నేను నిత్య జీవం ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆయన దేవుని శోధించాడు. అందుకు ఆయన ధర్మశాస్త్రం అందు వ్రాయబడి ఉన్నది ఏమి, నువ్వేం చదువుతున్నావు అంటే ధర్మశాస్త్రం ఏది రాయబడ్డది, నువ్వేం చదువుతున్నావు? అంతే కదా. ధర్మశాస్త్రం ఉంది, దాంట్లో ఏం రాయబడింది తెలియాలి, నువ్వు చదవాలి. అంతే కదా. ఒకటి ధర్మశాస్త్రం ఇచ్చాడు, రాశాడు, నువ్వేం దాన్ని చూడ చేయవలని ఆయన శోధించాడు. అందుకు ఆయన ధర్మశాస్త్రం అందు వ్రాయబడి ఉన్నది నువ్వేమి చదువుచున్నావు? మనలాగా చదవం కదండి. నువ్వేమి చదువుచున్నావు అని అడగా, అతడు నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమింపవలను, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పుడు దేవుని ప్రేమించేవాడు ఏం చేయాలి? పొరుగు వారిని ప్రేమించాలి. అంటే ఇలా పొరుగువారు అంటే ఎవరో? ధర్మశాస్త్రం ప్రకారంగా ఓన్లీ 12 గోత్రాల వారి. ఇక్కడ కింద ఏమంటాడు చూడండి. అందుకైనా నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితి, అలాగే చేయము ఏమన్నాడు? రాయబడిందని చెప్పును. అంటే బాగానే ఉంది. ఇదిగో దేవుని ప్రేమించమన్నా ప్రేమిస్తున్నాను, నా పొరుగు వారిని కూడా ప్రేమించమన్నా ప్రేమిస్తాను. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు. అందుకైనా నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితి, అలాగే చెయ్యము ఏమన్నాడు? అంటే ధర్మశాస్త్రం ఏదైతే రాయిందో నువ్వు అలాగే చెయ్యము. అలాగే చేయమని ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. అప్పుడు జీవించేదని అతనికి చెప్పును. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరచగొనగోరి అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాడు. అర్థమవుతుందా? ఇప్పుడు బాగా చెప్పాడు, ధర్మశాస్త్రంలో రాయబడింది బాగా చెప్పాడు. నువ్వు అలా చేస్తే నువ్వేం చేస్తావు? జీవించదు అని చెప్తున్నాడు. ఇంతగా నా పొరుగువాడు ఎవడు
అంటే మన సంఘంలో ఉన్న వాళ్ళు పొరుగు వాళ్ళ పక్క వాళ్ళు కాదా? చూడండి, తానే నీతిమంతుడు అనుకున్నాడు, తానే నీతిమంతుడు అనుకుంటున్నారు. అంటే చాలామంది అంటారు కదా, మేమే నీతిమంతులమండి, మేమే దేవుని పిల్లలమండి, సన్ ఆఫ్ గాడ్ అండి, రకరకాల పేర్లని పెట్టుకుంటారు కదా. ఇక్కడ తానే నీతిమంతుడు అనుకున్నంట. అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్టను, ఒక మనుషుడంట యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతికి చిక్కాడు. ఎవరో ఒక మనుషుడు. యెరూషలేము అంటే దేవుని సన్నిధి, యెరికో అంటే ఎరుకోలో ఉన్న దౌర్భాగ్యమైన జీవితాలు చాలా దరిద్రంగా ఉంటాయి. ఎరుకో పట్టణం కూలిపోయింది కదా. ఎరుకో పట్టణం ఉందంటే వ్యభిచారానికి నిలయం. ఎరుకో దొంగలు అంటే ఇక్కడ ఏం చెప్తాడు, యెరూషలేము నుండంట ఎరుకో పట్టణముకు దిగి వెలుచు దొంగల చేతికి చిక్కును. వారు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు. అంటే ఏం చేశారు, ఒక మనుషుడు యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో ఎరుకోకు ప్రయాణం చేస్తున్నాడు. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు దొంగలు అంటే అతను కొట్టి ఏం చేశారు, చితక కొట్టేసి వస్త్రాలు తీసుకుని మొత్తం ఏదో తీసేసుకుని కొర ప్రాణంతో విడిచెట్టేశారు. అంటే లేవలేని స్థితి. ఇప్పుడు అతనికి ఎవరు అవసరం, ఒక వైద్యుడు అవసరం. అందా చెప్పాను కదా, గాయపడిన మనిషి పాపములో మానవుడు. ఇప్పుడు ఇతను ఏం చేయాలి, లేవలేడు, కొర ప్రాణంతో ఉన్నాడు. అంటే దగ్గర అంటే చచ్చి బ్రతుకులు ఉన్న చూసారు. ఒకటి ఒక మనిషి సహాయం కావాలి అతనికి. ఇప్పుడు ఈ సహాయం కోసం అలా చూస్తున్నాడు. అయితే 31 వచనం, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించును. అతను చూచంట ప్రక్కకు పోయాడు. ఫస్ట్ ఎవడెళ్ళాడు, ఫస్ట్ యాజకులు అంటే ఎవరు, పాస్టర్లే కదా. మొట్టమొదటి ఎందుకు చెప్తున్నాడు, వాళ్ళ గురించి ఎందుకు అక్కడ చెప్తున్నాడు, మా విశ్వాసుల గురించి చెప్పొచ్చు కదా. అంటే ఆయన కొడితే వీళ్ళకి బుద్ధి వచ్చేద్ది, అంతే కదా. పిల్లలు చూడండి, పెద్దోడు 2 వేసేమనుకో, చిన్నవాడు ఏం చేస్తాడు, సైలుగా అయిపోడా. అంటే ముందు ఎవరిని కొడుతున్నారు, దేవుడు కుంభస్థలాన్ని కొడితే ఈ లైన్లోకి వచ్చేస్తారు, అంతే కదా. ఫస్ట్ అంటే ఒక వ్యక్తి ఎలాగొన్నాడు, ప్రాణాపాయ స్థితిలో లేవలేని స్థితిలో ఉన్నాడు. ఇక్కడ మెన్షన్ చేస్తున్న పేరు ఎవరిదే, యాజకుడు. చూడండి 37 వచ్చిన, అప్పుడంట ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళును తటస్థించును. అతను చూచంట ప్రక్కగా పోయాను. ఎందుకు పోయాడు, వీళ్ళకు ఉన్నది ఏంటంటే ఇతరులతో సాంగత్యం చేయరు. యాజకుడు కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరి మలతాలు ముట్టుకోరు. అతను పాపేమో, ఆ పాపం కూడా నాకు కూడా అంటుకుంటుందేమని యాజకుడు ముట్టుకోడు. ధర్మశాస్త్రం ప్రకారం యాజకుడు ఏం చేస్తాడు, అందుకే నా పొరుగువాడు ఎవడో నేను అడుగుతుంటే ఆ పొరుగువాడు ఎవడో చెప్తున్నాడు యేసుక్రీస్తు. అక్కడ వీళ్ళకున్న నియమాల ప్రకారం, వీళ్ళకున్న నిబంధనల ప్రకారం ఏంటంటే ఒక యాజకుడు దేవుని సేవ తప్ప రెండో చేయడానికి వీల్లేదు. అందుకే వాళ్ళకి ఆస్తి కూడా ఇవ్వలేదు దేవుడు. వాళ్ళకి కనమా గోతాలకు పంచాడు కానీ వీళ్ళకి ఏం పంచలేదు. చూడండి, ఒక యాజకుడు ఆ త్రోవను వెలుడు ప్రదర్శించును. అతను చూచంట ప్రక్కగా పోయాను. అలాగే ఒక లేవీయుడు ఎవరంటే ధర్మశాస్త్రాన్నే బోధించేవాడు. యాజకుడు అంటే బళ్ళు అర్పించేవాడు, రక్త ప్రోక్షణ చేసేవాడు. లేవీయుడు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించి ప్రజలకు వివరించేవాడు. చూడండి, ఒక లేవీయుడు ఆ చోటకు వచ్చి ప్రక్కగా పోయాను. అర్థమవుతుందా, అతను చూడండి వెళ్ళిపోయాడు, ఇతనేం పక్క నుంచి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు చూడండి, అక్కడ ఆ చోటుకు వచ్చి పక్కకు పోయిన. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు అతను పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలు అని ఇంటికి తీసుకుపోయి అతను ఏం చేశాడంట, పరామర్శించాడు. ఇంకేముంది అక్కడ, మరునాడు అతడు 2 దనారములు తీసి ఆ పూటకూలు మనకి ఇచ్చి అతనికి నువ్వేమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదనని చెప్పాడు. అంటే కిందకు వస్తే ఎవడ పొరుగువాడు అన్నాడు, ఆ పొరుగువాడు ఎవరు, లేవీయుడా, ధర్మశాస్త్రపు యాజకుడా, విశ్వాస, ఎవరు పొరుగువాడు, ఒక సమరయుడు. మరి యూదులు సమరయులతో సాంగత్యం చేస్తారా, యోహాను సువార్త 4 అధ్యాయం ఉంటుంది కదా. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. యేసుక్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నారో, సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. శిష్యులు వచ్చి ఏమన్నారో, నువ్వు ఎందుకు ఈ అమ్మాయితో మాట్లాడుతున్నావు, వాళ్ళు సమరయులు కాదు అన్నాడు. ఇప్పుడు ఎవరు పొరుగువాడు అయ్యారు, యాజకుడు కాదు, లేవీయుడు కాదు, పాస్టర్ కాదు, విశ్వాస కాదు, ఒక సమరయుడు, ఒక అన్యుడు పొరుగువాడయ్యాడు. అంటే ఎవడైతే బాధలో ఉన్నాడో, ఎవడైతే వేదనలో ఉన్నాడో, మరి దేవుని సేవకులు అని చెప్పి ఎవరు అతనికి ఏం చేయలేదు, సహాయం చేయలేదు. ఒక సమరయుడు, ఒక అన్యుడు వచ్చి చేసి ఏమన్నాడు, అతను గాయాలు కట్టి అతను సత్తులోకి తీసుకెళ్ళి 2 దినారాలు ఇచ్చి నేను మరలా వచ్చిన, నీకు ఏమైనా ఖర్చు ఉంటే నేను మరలా వచ్చిన మరలా తీరుస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉద్దేశం అర్థమవుతుంది మనకు.
సమరయుడు ఎవరు? యూదుల ప్రకారంగా తృణీకరించబడినవాడు, అంతే కదా. యేసుక్రీస్తు ఎవరు? తృణీకరించబడినవాడేనా? సత్రం అంటే ఏంటి? సంఘం, అంతే కదా. ఇప్పుడు ఆ సమరుడు ఏం చేశాడు? ఒక వైద్యుడి దగ్గర తీసుకొచ్చి గాయాలు కట్టి సత్రంలో పుట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎక్కడైనా లోకంలో మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటే నేను ఎక్కడ తీసుకొచ్చాడు? నీ గాయాలు కడిగి నేను రక్షించి సంఘంలో తీసుకొచ్చాడా? ఇప్పుడు ఎవడ మన పొరుగువాడు? మన మతమోడా, మన కులమోడా, లేదా మన పాస్టరా? ఆలోచించండి. అంటే కష్టాల్లో బాధల్లో ఉన్నాడు ఎవరైతే ఆదరిస్తాడో వాళ్ళనే చూస్తాడు. అందుకే ఆనాడు కొర్నేలును చూశాడు, యూదులను చూడలేదు ఆయన. కొర్నేలు చేస్తున్న ధర్మకార్యం దేవుని సన్నిధికి వెళ్ళిపోయి అంట. కనీసం డిసెంబర్ నెలలో ఎవరికైనా ఒక రూపాయి ధర్మం వేసామా? చెప్పండి, ఒక రూపాయి ధర్మం వేసామా? ఎంతమంది రోగులు లేరు, ఎంతమంది వస్త్రహీనులు లేరు, ఎంతమంది ఒక పూట తినక ఎంతమంది వేదనతో. అంటే మనం బిర్యానీ తీసి తిన్నాం కదా, కనీసం బిర్యానీ లేనోడు ఉన్నాడో, కనీసం ఒక పూట ఆహారం లేనోడు ఉన్నాడో, సరైన వస్తువులు లేని ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న పలకరించి వచ్చామా, బాబు నీకు నీ అవసరం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, ఏముంది అని చెప్పి 4 మాటలు చెప్పి వచ్చామా? పొద్దున్న లేస్తే అని తెల్లారగా వెళ్ళిపోతాం చిగురు కొట్టు కాడికి. నాకు ఆ జాయింట్ కొట్టు, ఈ జాయింట్ కొట్టు, నాకు అది కొట్టు, ఇది కొట్టు అని తెచ్చుకొని పీకల దాకా తినేసి సాయంత్రం తాగేసి ఇష్టానుసారంగా చేసేసి ఈ దేవుని సన్నిధి లేకపోతే సినిమా హాల్లో తెలియకుండా ఇష్టం వచ్చిన పాటలు పాడేసి దేవుని నామాన్ని అవమానపరిచేసి ఇదే మనం చేసే భక్తి. ఇంకా పాపంలో మానవుడు గాయపడిన మనకు గాయాలు తగ్గలేదు మనకి. కానీ ఒక సమరుడు ఏం చేశాడంట? వస్త్రాలు కట్టి ఇంకా ఒక సత్రంలో తీసుకెళ్ళి మనకు పరిస్థితి మనకా బాగుపడలేదు, ఇంకా మనకు నూతనత్వం రాలేదు, ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా ఎదగలేదు. మనం ఎలాగున్నాం? ఇంకా గాయాలతో ఉన్నాం. అందుకే ఏమన్నాడు? జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ ఇంకా నువ్వు బ్రతకలే. ఆ గుడ్డు మూత కింద ఎలాగుందో అలాగే తగలడ్డాం మనం కూడా. అర్థమవుతుందా? మనం బ్రతకాలంటే ఏం చేయాలి? నువ్వు చావాలంటే ఈ లోకంలో ప్రతి కోరిక, ప్రతి ఆశ చంపేసి ఒక నూతన క్రీస్తు రక్తంలో కడగబడ్డాను. నేను నీతిమంతుని, పాపానికి నీ మీద నాకు ఏం లేదు, నువ్వు అధికారం చేయలేదు. నేను క్రీస్తు నా పక్షం ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నీ గైడెన్స్ ఇస్తాడు, నువ్వు ఎలా బ్రతకాలా జీవించాలో చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అలా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎవరు గుర్తు రావాలే? యేసుక్రీస్తు. అందుకే ధర్మశాస్త్రం అంటే దేన్నైతే చేయలేకపోయింది ఏం చేశాడు? ప్రభు దేవుడు దాన్ని చేశాడు. మనందరినీ ఏకం చేసి ఈరోజు దేవుని సన్నిధిలో తీసుకొచ్చాడు. ఇందులో మతాలు ఉండవు, కులాలు ఉండవు, చిన్నోడు పెద్ద అందరూ సహోదరుల ఐక్యత కలిగి నివసించినట్ట ఎంతో మేలు మనోహరం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. వీలైతే తర్వాత వివరించుకుందాం ఈ మాటలో. వాళ్ళ కార్యక్రమం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక